భర్తను హతమార్చిన భార్యను రిమాండ్కు తరలించారు పోలీసులు. వివరాలను వెల్లడించారు. నార్వా పోలీస్ స్టేషన్ పరిధిలోని లంకాల గ్రామానికి చెందిన పాలెం అంజన్న అనే వ్యక్తి మృతికి కారణమైన నిందితురాలు భార్య పాలెం రంగమ్మను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. మరికల్ సిఐ రాజేందర్ రెడ్డి మరికల్ సర్కిల్ ఆఫీసులో పత్రికా సమావేశం ఏర్పాటు చేసి నిందితురాలి వివరాలను వెల్లడించారు. నార్వా మండలం లంకాల గ్రామానికి చెందిన పాలెం అంజన్న డిగ్రీ కళాశాలలో అటెండర్ గా పనిచేస్తున్నారు. మార్చి 20, 2025 రోజు రాత్రి 7 గంటల తర్వాత నేరస్తురాలైన భార్య పాలెం రంగమ్మ అంజనాతో పొలం విషయంలో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. మృతుడైన అంజన్న పేరు మీద ఉన్న 5 ఎకరాల భూమిని తన పేరు మీద చెయ్యకుండా పాలువారికి చేయడంపై మరియు భూమి రిజిస్ట్రేషన్ చేయడం ద్వారా వచ్చిన డబ్బులు తనకు ఇవ్వలేదనే కోపంతో భర్త తాగిన మైకంలో ఉన్న సమయంలో భర్త ఎదలపై కూర్చొని పొడవాటి తాడుతో భర్త మెడకు గట్టిగా బిగించి ఊపిరాడకుండా చేసి చంపిందని, అట్టి మృతికి కారణమైన నిందితురాలను అరెస్టు చేసి రిమాండ్కు తరలించడం జరిగిందని సిఐ రాజేందర్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో నార్వా ఎస్ఐ కుర్మయ్య, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మన నర్వా పోలీస్ స్టేషన్ లిమిట్స్లో లంకాల గ్రామంలో మొన్న నైటు మర్డర్ జరిగింది. దానికి సంబంధించి క్రైమ్ నెంబర్ 30/25 ఈ కేసులో కంప్లైంట్ వచ్చేసి దుప్పాలి పద్మమ్మ, వైఫ్ ఆఫ్ నర్సింహులు, 43 సంవత్సరాలు, బై క్యాస్ట్ బోయ, రాజపల్లి. ఈమె మృతుని యొక్క అంటే ఎవరైతే చనిపోయిన పర్సన్ ఉన్నారో వాళ్ళ యొక్క అక్క, ఆమె యొక్క కంప్లైంట్ మేరకు కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. దీంట్లో చనిపోయినటువంటి పర్సన్ వచ్చేసి పాలెం అంజన్న, ఆయన వయసు 41 సంవత్సరాలు ఉంటాయి, బై క్యాస్ట్ బోయ. ఈయన చిట్టెం నర్సిరెడ్డి డిగ్రీ కళాశాలలో అటెండర్గా పనిచేస్తూ ఉండే లంకాల గ్రామము. అయితే ఇందులో అక్యూడ్ వచ్చేసి మృతుని యొక్క భార్య, ఆమె పేరు వచ్చేసి పాలెం రంగమ్మ, వైఫ్ ఆఫ్ అంజన్న, 35 సంవత్సరాలు, కూలి పని చేస్తూ ఉంటుంది లంకాల. ఇద్దరి మధ్య భార్యాభర్తల మధ్య వాళ్ళకి పెళ్ళయి ఒక 18 సంవత్సరాలు పెళ్ళయింది. 2 పిల్లలు ఉన్నారు. ఒక పాప 10th క్లాస్ చదువుతుంది, ఒక బాబు 8th క్లాస్ చదువుతూ ఉన్నారు. వీళ్ళిద్దరి మధ్యలో వాళ్ళకి సంబంధించినటువంటి భూమి విషయంలో తరచుగా గొడవలు జరుగుతూ ఉన్నవి. వాళ్ళ అంజన్న పేరు మీద ఒక 6 ఎకరాల పొలం ఉన్నది. 6 ఎకరాల పొలంలో వాళ్ళ పాలలకు ఒక 5 ఎకరాల భూమిని ఒక వారం రోజుల క్రితము రిజిస్ట్రేషన్ అంటే ఫ్యామిలీలో పార్టీషన్లో భాగంగా 5 ఎకరాల భూమిని రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. ఒక 2 లక్షల రూపాయలు తీసుకొని వాటికి సంబంధించిన డబ్బులు కానీ, అదేవిధంగా ఈ రంగమ్మ తన పేరు మీద కూడా భూమి రిజిస్ట్రేషన్ చేయాలని చెప్పేసి చాలా రోజుల నుంచి గొడవ పడుతూ ఉంది. ఆ విషయం, ఆయన రిజిస్ట్రేషన్ చేసిన విషయము, డబ్బులు తీసుకునే విషయము ఆమెకు రీసెంట్గా 3 రోజుల కిందనే తెలిసింది. తెలిసిన తర్వాత నుండి భర్త నాకు రిజిస్ట్రేషన్ చేయలేదు పొలము, అదేవిధంగా డబ్బులు కూడా ఇవ్వలేదని చెప్పేసి కోపం పెట్టుకొని ఆయన చంపాలని చెప్పేసి ప్రీ ప్లాన్గా ఉన్నది. అందులో భాగంగానే 20వ తేదీ రాత్రి 7 గంటలకు ఈ అంజన్న మద్యం తాగేసి వచ్చినది చూసి 7 గంటల టైంలో ఆయనతో గొడవ పెట్టుకున్నది. ఆ తర్వాత ఆయన మద్యం మత్తులో పడుకున్న తర్వాత రాత్రి పిల్లలు అతను పడుకున్న తర్వాత ఈ యొక్క అంజన్నను 10 గంటల తర్వాత రాత్రి ఈ తగ్గి తాడును యూజ్ చేసి అతని ఛాతీ పైన కూర్చొని ఈ తగ్గి తాడుతో మెడకు గట్టిగా బిగించి ఊపిరాడకుండా వేసి చంపివేసింది. వాళ్ళ ఉదయము ఊరు వాళ్ళందరూ కూడా తను ఉరేసుకొని చనిపోయినట్టుగా చెప్పి డెడ్ బాడీని హాస్పిటల్కి పంపించడం జరిగింది. అక్కడ మనకి ఇన్ఫర్మేషన్ తోటి మన హాస్పిటల్కి వెళ్ళి డెడ్ బాడీని అబ్జర్వ్ చేసిన తర్వాత వాళ్ళ వచ్చిన తర్వాత ఈ విషయాన్ని వేరే చంపిందని చెప్పేసి పత్రికల ద్వారా, తర్వాత వాళ్ళ అక్క కంప్లైంట్ ద్వారా నిర్ధారణకు వచ్చి మనం మదర్ కేసు రిజిస్టర్ చేసి ఈరోజు ఆమెను జ్యుడిషియల్ రిమాండ్కు పంపించడం జరిగింది. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన
శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైదాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.